లాంటిది ఇవ్వచ్చు సార్. మనం మాన్యువల్గా చేసినప్పుడు కొంచెం ఎంత పోతుంది అనేది డౌట్ సార్. ఇదైతే కరెక్ట్గా మనం ఇక్కడ వెంటిలేటర్స్లో సెట్టింగ్స్ పెట్టేసి కరెక్ట్గా మనం ఎంత టైడల్ వాల్యూమ్ ఇవ్వాలనుకుంటున్నామో అంత ఇవ్వచ్చు సార్. సార్ మామూలుగా 5 to 6 ml per kg per బాడీ వెయిట్ ఇవ్వచ్చు సార్. 50 kgs అనుకో 420 ml. వాల్యూమ్ కంట్రోల్ మోడ్ ఆఫ్ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి స్వర్గీయ సాయి బాలాజీ గారి పేరుతో వారి తండ్రి గారు అయిన మోహన్ రెడ్డి గారు 6 లక్షల విలువయ్యే అనస్థీషియా మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో ఈ ఆసుపత్రి నిర్మాణం అయిన తర్వాత ఇంత గొప్ప మొత్తంలో డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదట మనము మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆయన మనసులో నేనేదో కొంచెం డబ్బు ఉండబడి ఇన్ని రకాల చికిత్సలు చేయించుకోగలిగినాను, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగినారు. నాకంటే పేదవారుగా ఉండబడిన వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చికిత్సలు చేయించుకోలేరు పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదైనా కూడా నాకు కొడుకు జ్ఞాపకార్థంగా 4 మంచి పనులు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి 6 లక్షల రూపాయలు ఖరీదు చేసే మన మత్తు యంత్రాన్ని ఇవ్వడం జరిగింది. కొడుకు సంబంధించి జ్ఞాపకార్థం చేయాలని మంచి పనులలో ఈరోజు ఈ మత్తు మిషన్ 6 లక్షల రూపాయలకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఒక అంబులెన్స్ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఉచితంగా ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ అంబులెన్స్ సుమారు 15 లక్షల రూపాయలు ఖరీదైన అంబులెన్స్ ను ఆయన దీనికి ఆసుపత్రికి ఇచ్చేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మోహన్ రెడ్డి గారు 16 లక్షల రూపాయలు అంబులెన్స్ వేయడం చాలా గొప్ప విషయం. ఆయన కూడా ఒక హాస్పిటల్లో ఒక సభ్యునిగా సమావేశాలు జరిగే సందర్భంగా ఆయనను కూడా ప్రత్యేక ఆహ్వానితుగా ఈ ఆసుపత్రికి కూడా కలెక్టర్ గారికి చెప్పి ఒక సభ్యునిగా మాలో ఏర్పడే సమావేశం ఉంది. ఆ సమావేశానికి మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ఇటువంటి మంచి పనులు చేసే వాళ్ళను మనం గౌరవించాలి. ఇంత మంచి పని చేసిన మోహన్ రెడ్డి గారిని ఆయన జీవితకాలము సుఖ సంతోషాలతో జరగాలని, ఆయన కుటుంబ సభ్యులు వారందరూ కూడా బాగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకొని ఆయన ఉండే జీవితకాలము బాగా జరిగిపోవాలి సంతోషంగానని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. గత 2-3 నెలల కిందట ఆయన కుమారుడు అకస్మాత్తుగా చనిపోవడం మాకందరికీ చాలా బాధ కలిగించింది. ఎంత మంచోడు అంటే మోహన్ రెడ్డి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరందరూ చూస్తున్నారు. ఈయన కొడుకుని తేలేం, కానీ ఆయన మృతికి జ్ఞాపకార్థకంగా కొన్ని చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకోవడం మనకందరికీ సంతోషదగ్గమైన విషయం. 10 మందికి ఉపయోగపడేది. ఆరోగ్య రీత్యా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో దేవుడు అతనికి మోహన్ రెడ్డి గారికి ఆయుష్ ఆరోగ్యాలను ప్రసాదించి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆయనకు మేము కూడా అన్నదండాలు ఉంటాము. తప్పకుండా ఆయనకి అనుకుండి మేము ఒక అండగా నిలబడి ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటాం. ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దయిన వరదరారెడ్డి గారికి కూడా ఆయనకు కూడా అభినందనలు చెప్తూ మోహన్ రెడ్డికి కావాల్సిన బంధువులు, పార్ట్నర్స్, స్నేహితులను అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెద్దలు చెప్పినట్టు నా కొడుకు జరిగిన ఇబ్బంది ఊరు జరగకూడదనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఇది ఇస్తాను. ఈ మిషన్తో పాటు ఒక నెల లోపల ఒక అంబులెన్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తాను. ప్లస్ ఆ డ్రైవర్ జీతం కూడా నేనే ఇస్తాను. మోహన్ రెడ్డి అన్న నాకు చాలా కాలం నుంచి పరిచయం. కాకపోతే కుటుంబ సభ్యుని కంటే ఎక్కువగా నాతో ప్రతి విషయం షేర్ చేసుకునేవాడు. ఈ రోజు గత 6-7 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరుకు వస్తే నా దగ్గరికి రాకుండా మాట్లాడకుండా పోయే పరిస్థితి లేదు. అటువంటిది ఆయన ఊర్లో లేని రోజు ఒక రాత్రి ఆయనకు దేవుడు ఎందుకో చిన్న చూపు చూసి ఆయనకుండే పెద్ద బలాన్ని భగవంతుడు ఆయనకు అన్యాయం చేసి పాపం దానివల్ల నా దగ్గరికి వచ్చి, అన్న మా భార్య పొద్దుటూరులోనే మేము ఉన్నాము, పొద్దుటూరులోనే మేము ఈ స్టేజ్కి వచ్చినాము, పొద్దుటూరుకి ఏదో ఒకటి చేయాలన్నా అని ఆయన స్నేహితులు భాస్కర్ రెడ్డి వాళ్ళ పార్ట్నర్ కానీ ఆయనకు మంచి స్నేహితం ఉంది పొద్దుటూరులో. అసలు ఆయనది ఈ ఊరు కాకపోయినా వాళ్ళ కొడుకు చనిపోయిన రోజు వచ్చిన జనాల్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అదే అన్నకి ఇంతమంది స్నేహితులు ఉన్నారా అని. అటువంటిప్పుడు నన్ను ఒక చిన్న ఆలోచన చేయన్నా, ఏదన్నా కావాలంటే నేను చేస్తాను హాస్పిటల్ వరకు. ఎందుకంటే తన కొడుకు డబ్బుండి జరిగిన అన్యాయము ఏ పేదవాడికి జరగకూడదు అనేది ఆయన ఆలోచన.
ఆ ఆలోచనలో భాగంగానే ఈ అనస్థీసియా వర్కింగ్ స్టేషన్ కానీ అంబులెన్స్ కానీ ఇంకా ఏదన్నా ఉపయోగపడేది మంచి కార్యక్రమం 10 కాలాల పాటు నిలబడేది ఇంకా 10 లక్షలు కానీ 50 లక్షల వరకైనా నేను చేస్తానన్నా నేను హాస్పిటల్కే చేయాలనుకున్నా. పేదవానికి ప్రతి ఒక్కరికి ఈ జబ్బుకి ట్రీట్మెంట్ లేదనకుండా చెప్పున్నా. అది పొద్దుటూరు వరకు నేను ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. ఆ డ్రైవర్ జీతం కూడా వద్దున్నా. మేమేదో డ్రైవర్ను అలాట్ చేసుకోవాలంటే వద్దు. ఎంతన్నా కానీ జీతం నేనే ఇస్తా, అతను PF కడతా. ప్రతి ఒక్కటి ఆ అంబులెన్స్ ఉన్నన్ని రోజులు జీవితకాలం నేను ఏర్పాటు చేస్తాను కంపెనీ తరఫున. భాస్కర్ రెడ్డి అన్న, మోహన్ రెడ్డి అన్న నా దగ్గరకు వచ్చి నిన్న చెప్పడం జరిగింది. మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు కుమారుడు సాయి బాలాజీ రెడ్డి గారు నాకైతే 3 సంవత్సరాల నుంచి పరిచయం. మా ఇంటి పక్కనే ఉన్నాడు. ఆయన చాలా ఒబీడియంట్, సాఫ్ట్, చాలా గౌరవం కలిసిన పిల్లక. అటువంటి గౌరవం గల పిల్లగా నేను చూడలేలా. చాలా ప్రేమగా మాట్లాడేవాడు. ఆయన చనిపోయాడంటే ఆ వార్త తెలిసి అసలు తేరుకోలేకపోయినాం. ఆయన మృతికి జ్ఞాపకార్థంగా ఈరోజు ఆసుపత్రిలో 6 లక్షల రూపాయలతో ఇది అనస్థీసియా మిషన్ ఏర్పాటు చేసేందుకు ఆయనకు అభినందిస్తూ పెద్దలు గారు చెప్పినట్టు భవిష్యత్తులో ఆయనలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని నేను మరీ ఆయన కోరుకుంటూ ఆ భగవంతుడు అన్ని విధాలా ఆయన సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు. మోహన్ రెడ్డి గారు డొనేట్ చేసినటువంటి 6 lakhs రూపీస్ అయినటువంటి అనస్థీసియా వర్క్ స్టేషన్ అంటారనమాట. అది ఇంతవరకు మనకు హాస్పిటల్లో లేదు. వాయిస్తో రన్ చేసే వాళ్ళం సర్జరీస్ అన్ని. సో తక్కువ టైమింగ్స్ అది ఇవ్వడం జరుగుతూ ఉండింది. ఇప్పుడు ఈ వర్క్ స్టేషన్ వల్ల ఏమవుతుందంటే మొత్తం ఒక 7 members 8 సర్జరీ జరిగే అవకాశం ఉంది రోజుకి. అదేవిధంగా ఎక్కువసేపు 1.5 hour దాకా మత్తు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సడన్ గా ఏమైనా బ్యాడ్ అయినా పేషెంట్ ఏమైనా అపస్మారక స్థితిలో వెళ్ళినా రివైవ్ చేయడానికి అందులో వెంటిలేటర్ సపోర్ట్ కూడా ఉండడం వల్ల ఆ మిషన్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల ఈ మిషన్ చెందుకు మాకు మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అంబులెన్స్ కూడా ఇస్తున్నారు త్వరలో 15 లక్షల రూపాయలు. అది కూడా ఇస్తున్నందుకు మాకు హాస్పిటల్ తరపున అందరి తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.